వెల్కమ్ టు ఏపీవిజిఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తనిఖీలు. కలెక్టరేట్ ముట్టడికి తరలిన ఏఐటియుసి శ్రేణులు. మందమరి మండలంలో పోలీస్ కళా బృందం ద్వారా అవగాహన కార్యక్రమం. నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీకి భారీ షాక్. కుమారి ఆంటీని కలిసిన బాలీవుడ్ నటుడు సోను సూద్. ఇక వివరాల్లోకి వెళ్తే, కుప్పం మున్సిపల్ పరిధిలోని బెట్రయ్య స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టడంతో స్థానిక టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కుప్పం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అధికారంలోకి రాగానే బెట్రయ్య స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందడుగు వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రతాపసింహ తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏవయ్యా గుడ్ మార్నింగ్ అన్నీ పెడతాను. వాళ్ళకి సపరేట్ బెట్రయ్య స్వామికి 3 గ్రూపులు ఉన్నాయి. నా దగ్గర ఉంది. కుప్పం ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారు బెట్రయ్య స్వామి దేవస్థానాన్ని ఒక టూరిజం ప్లేస్గా చేస్తారని హామీ ఇచ్చారు. ఆ కుప్పం మేనిఫెస్టో కూడా బెట్రయ్య స్వామి అభివృద్ధి చెందాలని పెట్టారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎండోమెంట్ ద్వారా బెట్రయ్య స్వామి ఒక అభివృద్ధి చేయాలని అందరూ ఆఫీసర్లు వచ్చారు. వాళ్ళ పూర్వీకులు అయ్యవాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేయాలని చెప్పారు. చెప్పినాక వాళ్ళన్నీ రాసుకొని పోయినారు. తొందరలో వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. ఈరోజు మన కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఈ కుప్పం ప్రాంతంలో ఉండేటువంటి దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్తే, అప్పుడు అందులో చాలా టెంపుల్తో పాటు బెట్రయ్య స్వామి టెంపుల్ను కూడా మేనిఫెస్టోలో పెట్టినారు. కాబట్టి ఆయన ఈరోజు ఎండోమెంట్ వారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, అసిస్టెంట్ కమిషనరు, ఇంజనీర్లు, స్థపతుల్ని వీళ్ళందరినీ పంపించారు. మేము కొండ మీదకి తీసుకెళ్ళి అవన్నీ దేవాలయం అన్నీ చూపించాము. అటు చూస్తే కొండ మీద దేవాలయం గర్భాలయమే క్రాక్ వదిలేసింది. తర్వాత ముఖమండపాలు అవన్నీ కూడా చాలా పురాతనం ఉంది కాబట్టి అన్నీ కూడా క్రాక్ వదిలేసిందే. దానివల్ల మళ్ళీ కొద్దిసేపు ఆలోచన చేసి సార్ రీకన్స్ట్రక్షన్కే పెట్టాలని చెప్పి మొత్తము పునరుద్ధరణ చేయాలని చెప్పి మళ్ళీ మేము వాళ్ళకి చెప్తే మొత్తము గర్భాలయము, ముఖమండపము, కంఠస్థానము, మిగతా మండపాలు, ప్రాకారము ఇవన్నీ కూడా కొలతలు తీసి దాన్ని ఆ కొలతలు అక్కడుండే స్థలాన్ని బట్టి మళ్ళీ తిరగా వాస్తు ప్రకారం అంటే
దేవాలయ వాస్తు ప్రకారము దాని ఇంజనీర్లంతా ప్లాన్ వేసి కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేసేదానికి వాళ్ళు మొత్తం ప్లాన్ చేసి తీసుకెళ్లారు. దాని ఎస్టిమేషన్లు అన్నీ వేస్తామన్నారు. ఇంకొకటి ఏమంటే కొండ మీదకి ఏ మెటీరియల్ పోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది. దానికి సీసీ రోడ్డు అంటే భైరస్వామి గుడి వరకు సీసీ రోడ్డు పెట్టాలని చెప్తే అది పిఆర్లోనూ పెడతామని చెప్పి మన నాయకులంతా చెప్పి సార్తో మాట్లాడతాం ఆ విషయాన్ని. ఇంకోటి ఏమంటే కొండ మీద వస్తువు లీడ్ అండ్ లిఫ్ట్ అంటే దానికి చాలా కష్టంగా ఉంది కాబట్టి లిఫ్టే ఏర్పాటు చేసుకుంటామని కూడా వాళ్ళు చెప్పారు. లిఫ్ట్లోనే మార్గంలోనే తీసుకెళ్లాలని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అన్నీను కూడా కొత్తగా ప్రాకారం పెంచుతూ పాకశాల సపరేట్గా, ఆస్థాన మండపం సపరేట్గా, వాహన మండపం సపరేట్గా, వెనక కళ్యాణగట్టు పైనే పెట్టేనట్టు దానికి కూడా మాట్లాడినాము. అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తామని, ఇక్కడ వాష్రూములు కానీ నీటి సౌకర్యం కానీ అన్నీ కూడా చేస్తామని వాళ్ళు చెప్పేసి వెళ్ళినారు. ఇప్పుడు మొత్తము కూడా కొలతలు తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75వ వన మహోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లింగపూర్ గ్రామంలో శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు. వన మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో డబ్బులు ఖర్చు చేసి మొక్కలను పంపిణీ చేయడం జరిగిందని, మొక్కలు నాటి వదిలేయకుండా వాటిని పెంచే బాధ్యత కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలని, నాటిన ప్రతి మొక్కను ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా చూసుకోవాలని, త్వరలోనే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని, రానున్న రోజుల్లో నేరుగా ప్రజలను కలిసి వారి సమస్యలను పరిష్కరించే విధంగా తమ కార్యాచరణ ఉంటుందని అన్నారు. చెట్టు పట్టుకోరన్నా ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళి చేయడు మరి అయిపోయి కాంగ్రెస్ మొత్తం దాంట్లో ఇప్పటి వరకు 1,20,000 గుంతలు తీయడం జరిగింది. ప్లస్ అదేవిధంగా ఒక 40,000 మొక్కలు కూడా ఇప్పటి వరకు వివిధ గ్రామాలలో నాటడం జరిగింది. పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారము ఏదైతే వర్షాలు మొదలెత్తిన సందర్భంలో చెట్లు పెంచాలని చెప్పి వన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడే ఎంపీడీఓ గారు చెప్తున్నారు, మన మండలానికి సుమారు 1,83,000 చెట్ల మొక్కలు రావడం జరిగిందనే విషయాన్ని కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లాంఛనప్రాయంగా ప్రతి నియోజకవర్గంలో మరి ఈ మొక్కలు నాటే వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించే భాగంగా ఈరోజు స్థానిక శాసనసభ్యుడిగా మీ అన్నగా మీ బిడ్డగా ఈరోజు గ్రామాన్ని రావడం జరిగింది. మా లింగాపూర్ గ్రామ పెద్దలకు కానీ, మా ఎంపీ సోదరిమణి గారిని కానీ, వివిధ హోదాల్లో ప్రజాప్రతినిధులకు, ఇక్కడ గ్రామ పెద్దలకు, మా మహిళా సోదరిమణులందరూ కూడా పేరు పేరున మా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమానికి ఏదైతే మనం మొక్కలు పెట్టినామో ఆ మొక్కలు కాపాడాల్సిన బాధ్యత కూడా గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ఏదైతే సిబ్బంది కానీ సెక్రటరీ కానీ బాధ్యత తీసుకోవాలి. దయచేసి మనం ఇంట్లో ఏదైతే మొక్కలు పెట్టినా, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఏ విధంగా జాగ్రత్త చూసుకుంటామో ఆ మొక్కలు పెట్టిన తర్వాత మొక్కలు కూడా పైకి తిరిగి రావాలంటే అన్ని విధాలు కూడా టైం టు టైం నీళ్ళు కానీ టైం టు టైం దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ మొక్కలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రికాషన్స్ ఉన్నాయో తీసుకొని దాన్ని ఆ నాటిన మొక్కను ఒక ప్రభుత్వం ఒక చరిత్రాత్మకమైన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రతి 119 సెగ్మెంట్ లోపల ఈ వనమహోత్సవ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు లింగాపూర్ గ్రామానికి సంబంధించిన ఈరోజు మా చెట్ల మీద ఏదైతే మొక్కలు నాటినారో ఈ మండలి స్పెషల్ ఆఫీసర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎంపీడీఓ గారికి, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, వారికి సంబంధించి అందరూ కూడా ఆ మొక్కలకు అందరూ కూడా ఏదైతే మనం మొక్కలు ఈరోజు నాటినామో మళ్ళీ నెలకు 2 నెలలకు ప్రెస్సులు మనలో వచ్చినా కూడా ఆ మొక్కలు టైం టు టైం అన్ని విధాలా చూసుకుంటున్నారు. మొక్కలు పైకి విధాలు వస్తుందన్న విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, గతంలో ఏదైతే ప్రభుత్వంలో ఆగమేఘాల మీద హరితహారం అని చెప్పేసి పెట్టుకుంటూ తిరిగి వచ్చే వరకు హరితహారం చెట్లు ఉండేది కాదు, ఆ మొక్కలు ఉండేది కాదు. కానీ బాధ్యత గల ఆఫీసర్లకు నేను మనవి చేస్తున్నా,
మనం ఏదైతే ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈరోజు ఒక ప్రజల్లోకి మార్పు రావాలని ఒక తెల్ల టోపీ ఇచ్చి ఒక గ్రీన్ పరంగా మనోత్సవం కార్యక్రమానికి చిహ్నంగా ఇవన్నీ కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే ఎంత డబ్బు ఖర్చు పెడుతుందో ఒకసారి మనం ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ నిన్న మేము అనుకోకుండా ఎల్లాపూర్ అనుకున్నది తక్షణమే మరి మా అధికారులు చెప్పిన వెంటనే ఈరోజు మన లింగాపూర్కి మార్పి పెద్ద ఎత్తున ఊరు గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మాకు స్వాగతం పలికిన అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ శాసనసభ్యుడిగా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటే ఎవరైనా కూడా మీ కష్ట సుఖాల్లో కానీ మీ ఇబ్బందుల్లో కానీ నేరుగా ఎవరు వచ్చినా వాళ్ళతో నేను మాట్లాడతా. నా శక్తి కొద్ది నా ప్రయత్నం నా వంతుగా మీరు ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం విషయం లోపల ప్రతి గ్రామం అతి కొద్ది రోజుల్లో పుట్టిన ఈ యొక్క ఏదైతే ఈ ఆగస్టు 15వ తారీఖు ఏకకాలంలో రుణమాఫీ జరిగిన తర్వాత రైతాంగానికి మొత్తం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్. ఈ నెల 7న దివంగత నేత టి శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు సీఎంను ఆహ్వానించిన అరవింద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గున్నెపల్లి గ్రామం దగ్గర అదుపు తప్పి అరెతోటలో బోల్తాబడ్డ పామాయిల్ లారీ. వెంటనే సమీపంలో ఉన్న గ్రామస్తులు డబ్బాలను పట్టుకొచ్చి ఆయిల్ నింపుకొని వారు తీసుకువెళ్లడం జరిగింది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీస్ కానిస్టేబుల్ మొత్తం మామూలుగా ಮಾಡ್ರು నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో రేషన్ బియ్యాన్ని ప్రభుత్వ పాఠశాల గదిలో పెట్టొద్దని టీచర్ చెప్పడంతో నోటికి వచ్చినట్లు తిట్టిన టీడీపీ నేత విజయ్ భాస్కర్ రెడ్డి. తిట్లు భరించలేక తలదించుకొని కన్నీళ్లు పెట్టుకున్న ఉపాధ్యాయుడు. కాదు ఇప్పుడు బల్లే ఎట్లా దింపుతావా దిగుతావా ఒట్టు ఉండని లేదా నీకు మగుడు చాలంది తలకాయ మగుడు నీకు లోపల కూతా దిగడం లోపలే పని చేస్తుందా కొంచెం మానవత మనిషికి పొజిషన్ ఉంటుంది. ఎన్ని సీట్లు వస్తాయి? 160 4 సీట్లు మాకు వస్తాయి. నువ్వేం మాట్లాడలేదు. రాజకీయం అవసరం అన్న. రాజకీయ ప్రకారం నీకు ఉండకపోతే మాజీ మంత్రి పేర్ని నాని మీడియా ముఖంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి పార్టీలోని ప్రతి నాయకుడు కార్యకర్తలు మరియు అభిమానులకు ఉద్దేశించి మాట్లాడుతూ మనది వైఎస్ కుటుంబం అంటూ జూలై 8న అనేది మనకు ప్రత్యేకమైన రోజు కావున 75వ జయంతి సందర్భంగా ఆ రోజున పెద్ద ఎత్తున స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఇన్ని సంవత్సరాలుగా ప్రజల్లో మమేకమై
ప్రజాసేవకి నడుంగట్టినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా రేపు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి జూలై 8వ తారీఖు అనేది ప్రత్యేకమైన దినం. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని ఏ మహనీయుడి స్ఫూర్తితో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్లీ పునరంకితం అవుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని రక్తదానం చేయటమో లేదా ఏదన్నా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు అందించటమో ఇలాంటి లేదా ఏదన్నా కాలనీల్లో లేదా రహదారుల పక్కన చెట్లు నాటమో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎంచుకుని చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్ని జూలై 8 దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఆచరించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి ఉత్సవం ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజలకి పనికొచ్చే కార్యక్రమం చేస్తూ మరొకసారి ఆ మహనీయుడి యొక్క ఆశయాల్ని ఆయన రాజకీయాల్లో ఆయన జీవించిన తీరుని స్మరించుకుంటూ మరొకసారి గుర్తు చేసుకుని పునరుత్తేజంతో పనిచేయడానికి ప్రజాసేవ చేయడానికి అడుగులు వేస్తామనేది ఆ రోజు ప్రతి ఒక్కరం భావించి ఆ కార్యక్రమాలు చేయమని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని కోరటం జరుగుతుంది. హైదరాబాద్ లో కుమారి ఆంటీని కలిసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కుమారి ఆంటీతో సరదాగా కాసేపు మాట్లాడి సమయం గడిపిన సోనూ సూద్ Thank you. Okay, Harish. Bye, welcome to Hyderabad. Hello. Charlie, how are you doing? How are you? Thank you. Ram se. How are you doing? Ram se. इधर से अरे लोकल Ram se. Hello, how are you? अरे Ram se. How are you doing? कैसे हैं आप? All well? So nice to see you. Same here. So today I'm silence. So today please 5 minutes So now I'm with Kumari aunty. You know, we have heard a lot about her. She is a self-made lady. We talk about women empowerment. We talk about how everyone should work hard for the families. Kumari aunty is the best example. And all the people, all the ladies, all the women across the country, whoever is, going through tough times, she should be an example to follow, that how you can work hard and do good for the family. Kumari aunty ji, कैसा लग रहा है आपको? अच्छे अच्छा है? बहुत अच्छे तो आज के वेज है नॉन वेज है कि दोनों है? पूरा आदमी है पूरा है वेज नॉन वेज दोनों है? क्या आदमी को भी बना दिया?
हिंदी आया था थोड़ा थोड़ा। थोड़ा थोड़ा हिंदी बहुत अच्छा है, कोई बात नहीं, आपका हिंदी बहुत अच्छा है। हाँ, नॉन वेज है वेज है। वेज है? वेज है नॉन वेज है। तो कुमारी आंटी के हाथ का वेज भी है नॉन वेज भी है। मैं तो वेजिटेरियन हूँ। और कुमारी आंटी कितने का एक प्लेट? एक प्लेट वेज 80 रुपीस। वेज 80 रुपीज और नॉन वेज नॉन वेज 120 रुपीस। 120 रुपीज। तो भैया मैं तो 80 रुपीज वाला कस्टमर हूँ, तो जो 80 रुपीज का वेजिटेरियन है मेरे लिए कितने का डिस्काउंट है? फ्री फ्री? आज तो लॉटरी लग गया हमारा यार आंटी कुमारी आंटी। अगर आप फ्री बोलोगे तो मैं हर रोज आएगा खाने के लिए, चलेगा? మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు, మీరు ఎంతో మంది కంటే ఎంతో మందికి. నేను మీకు అసలు ఎంత పెట్టినా తక్కువే అవుతుంది, ఎందుకంటే మీరు అంత మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి. నాకు కష్టం వచ్చినప్పుడు కూడా మీరు అలా ఫోన్ చేసి నాకు అలా ఓదార్పు చెప్పినప్పుడు కూడా నాకు అస్వస్థతతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర శాసనసభాపతి స్థానిక సభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్లతో కలిసి పరామర్శించారు. అనంతరం అనంతగిరిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి అక్కడున్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పీకర్ ప్రసాద్ మాట్లాడుతూ 2012లో తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ పాఠశాలను ప్రారంభించామని అన్నారు. గడిచిన ఈ 5 ఏళ్లలో గత ప్రభుత్వం ఎలాంటి మరమ్మతులు చేయలేదని అన్నారు. తల్లిదండ్రులు ఎవరు అధైర్యపడొద్దు అని వీలైనంత త్వరగా పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. విజిట్ చేసినాము, అట్లనే స్కూల్లో కూడా విజిట్ చేద్దామని వచ్చినాము. మీకు అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు, తెలియని విషయం అంటే ఏం లేదు. 2012 లోపల ఈ స్కూల్ శాంక్షన్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దీని రిపేర్స్ కానీ లేకుంటే వేరే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏవి జరగలేవు ఇక్కడ. మరి అవన్నీ చూసినాం. తప్పకుండా ఈ పిల్లలకు కూడా 800 పైచిలకు మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. కానీ 50 మందికో 40 మందికో ఈ మోషన్స్ వామిటింగ్స్ జరిగినాయి. ఇది కారణాలు వేరే ఉండొచ్చు, కానీ ఏదున్నా కూడా పిల్లలు అందరూ చాలా బాగున్నారు, రోజు రోజు మంచిగా అయిపోతున్నారు. రేపటికి అందరూ మంచిగా అయిపోతారు. ఎందుకు ఇది వచ్చింది అని తెలుసుకొనికనే మేము ఈరోజు కలెక్టర్ గారు, నేను, మరి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, మరి ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి, చాలామంది నాయకులు అందరం కలిసి మేము చూడడానికి వచ్చినాము. తప్పకుండా అతి తొందర లోపల మీకు తెలుసు, నేనున్నప్పుడే కొత్తగడి స్కూల్స్ కానీ అంతగారిపల్లి స్కూల్స్ కానీ తీసుకొని వచ్చిన. మరి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారు, నేను ఇద్దరము ఈ రిపేర్స్ కానీ, మరి అట్లనే ఇలా స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా దాంట్లో స్టాఫ్ ఎవరు ఉండలేరు, వాళ్ళను ఉండే విధంగా ఆ స్టాఫ్ క్వార్టర్స్ కూడా రిపేర్ చేయించి అవి కూడా చేస్తాం. అట్లనే బాత్రూమ్స్ కూడా బాగలేవు, బాత్రూమ్లు అన్నింటినీ మంచిగా చేయించి ఈ పిల్లలు నలుగురు వండుకునికే మంచాలు చేసింది, కానీ కింద పడుకోకుండా 4 పైనే పడుకుంటున్నారు. కలెక్టర్ గారు చూసి ఆ మంచాలను 2 మంచాలుగా చేసి ఆ పిల్లలను ఇద్దరిద్దరు పడుకునేటట్టు 4 రూములు కూడా ఖాళీ ఉన్నాయి. ఆ రూమ్లలో వారిని ఆ విధంగా పెట్టే విధంగా ప్రయత్నం చేస్తాం. అట్లనే స్కూల్కు హాస్టల్ వార్డెన్ కూడా లేదు, ప్రిన్సిపాల్ ఒక్కడే ఉన్నాడు. ఒక్కంతో చాలా కష్టమైన పని, ఇంతమంది పిల్లలను ఇది చేయాలని అంటే కలెక్టర్ గారు చెప్పిండ్రు. అతి తొందరలో ఒకట హాస్టల్ వార్డెన్ కూడా తీసుకొని వస్తాం ఈ స్కూల్కు. మరి ఇంకా మేము కిచెన్ షెడ్ కానీ ఆర్ఓ ప్లాంట్ కానీ అన్నీ చూసినాం, మంచిగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉన్న చిన్న రిపేర్స్ ఏవైతున్నాయో అవన్నీ ఎంత డబ్బు కానీ ఏమన్నా కానీ ఒకవేళ ప్రభుత్వం తరఫున తీసుకొచ్చేది ఉంటే తీసుకొస్తాం, లేకుంటే మా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంటుంది, లేకుంటే కలెక్టర్ గారి దగ్గర ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్తో ఇమీడియట్గా వాటన్నిటిని రిపేర్ చేయించి ఈ స్కూళ్ళు పాత స్కూల్ ఎప్పుడైతే 2012లో ఏ విధంగా ఉండేనో ఆ విధంగా చేసి పిల్లలకు అందరికీ మంచి స్కూలు అందించే విధంగా తల్లిదండ్రులు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. పిల్లల విషయంలో ఒకట అందరూ మంచిగా హాస్పిటల్లో రికవర్ అవుతున్నారు, తప్పకుండా రికవర్ అయిపోతారు. ఇక ముందు ఇట్లాంటి కార్యక్రమాలు జరగకుండా చూసే పని కలెక్టర్ గారిని నేను కానీ లేకుంటే ఇక్కడ ఉన్న చైర్మన్ కానీ మరి లీడర్స్ అందరం పట్టించుకొని ఆ విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
వెంకట నరసింహ బ్యానర్లో నిర్మించే సీఎం సినిమా చిత్రీకరణ లొకేషన్స్ కొరకు మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో వివిధ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లుడు బంగారం, అంతేనా, ఇంకేం కావాలి, మహారాజు, బాబా భావమరిది వరుస సినిమాలు చేస్తున్నాను. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఒక రైతు కుటుంబంలో జన్మించి ఇక్కడికి ఒకటిగా వచ్చి తెలంగాణ సీఎం అయ్యారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని సీఎం సినిమా చేయాలని మహబూబాబాద్ జిల్లాలో లొకేషన్లు పరిశీలించామని ఆయన తెలిపారు. దానిలో ఉన్న భూ సమస్యలు పరిష్కారం కాలేదని, సదా బైనామాలు తప్పులు ఉన్నాయని, భూ కబ్జా చేశారని, ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దు. మీరు ఆత్మహత్యలు పాల్పడితే మీ పిల్లలు, మీ భార్యను, అన్న తమ్ముళ్లను, అక్క చెల్లెలను అందరినీ మీరే బాధ పెట్టిన వారు అవుతారని, చనిపోయి సాధించేది ఏమీ లేదు, బతికి సాధిద్దామని, అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి వద్ద కొట్లాడి మన సమస్యలను పరిష్కరించుకుందామని ఆయన రైతన్నలకు భరోసా ఇచ్చారు. మీద పుట్టిన బిడ్డనే అని సొంతూరు కూడా మరిపడ బంగ్లానే ఈ మహబూబాబాద్ జిల్లానే మంది నాది. నా బ్యానర్ శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్. టోటల్ సినిమా ఇండస్ట్రీ మా కుటుంబం దయ వల్ల నేను రైటర్గా, డైరెక్టర్, ప్రొడ్యూసర్గా వరుసగా సినిమాలు తీస్తున్నానండి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని సీఎం సినిమా తీయడం కారణం కూడా తెలంగాణలో కానీ యావత్తు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రైతులు పడుతున్న బాధలు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులే దేశానికి వెన్నుముక అంటారు, నిజమే అది. కానీ ఆ రైతుల వెన్ను ఇరిచేస్తున్నారు. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం అనే సినిమా తీయబోతున్నానండి. ఒక రైతే సీఎం, ఆ రాష్ట్రానికి సీఎం అయితే ఎలా పరిపాలిస్తాడు, అదే దట్ ఈస్ రేవంత్ రెడ్డి గారు. మీ అందరి దయ వల్ల, తెలంగాణ ప్రజల దయ వల్ల, మా తల్లిదండ్రుల దయ వల్ల సినిమా ఇండస్ట్రీలో ముందడుగు వేశాను. అలానే ఒక అడుగు 100 అడుగుల దాకా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. రైతన్నలారా, భూ సమస్యలు పరిష్కారం కాలేదని, సాదా బైనామాల తప్పులు ఉన్నాయని, భూ కబ్జాలు చేసిరని మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎందుకంటే మీరు ఆత్మహత్యలు చేసుకుంటే ఇంటికి పెద్ద దిక్కు. మీరు మీ పిల్లల్ని, మీ భార్యని, మీ అన్నదమ్ములని, అక్కజెల్లెల్ని, తల్లిదండ్రుల్ని అందరిని బాధ పెడుతున్నారు మీరు. అందుకే మీరు ఎవరు చనిపోవద్దు, బతికి సాధిద్దాం. రేవంత్ రెడ్డి గారిని కొట్లాడి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ భూ సమస్యలకి పరిష్కారం చేసుకొని ప్రతి రైతుకు న్యాయం చేసుకునేలా చేద్దాం. దయచేసి మీ అందరికీ రైతన్నలకు దండం పెట్టి చెప్తున్నా, మీరు ఎవరు చావద్దు, సస్తా అనే మాట కూడా మీరు రావద్దు దయచేసి. ఎందుకంటే ఈ తెలంగాణ ఆత్మ బలిదానాలు చేసుకుంటూ సాధించుకున్నాం. ఇక కూడా మనం చచ్చిపోతే ఇక తెలంగాణ తెచ్చుకునేందుకు, ఇక మనం చచ్చేందుకు, బతికేందుకు. అందుకే బతుకుదాం, బతికి సాధిద్దాం తప్ప సచ్చి సాధించేది ఏం లేదు. మీరు భయపడొద్దు. రైతన్నలందరికీ దండం పెట్టి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారిని మరీ కొట్లాడి మనకు న్యాయం చేసుకుందాం. బలరామన్ ఆయన నిజంగా చాలా, ఆయన ఒక మంత్రికి ఉన్నప్పుడు, ఎంపీకి ఉన్నప్పుడు, నేను ఒక ఎంపీని, ఒక మంత్రిని అసలు మర్చిపోతానండి. ఆ ఫీలింగ్సే ఉండదు. ఒక అధికారం ఉన్న నేను ఒక లీడర్ని, ఒక నాయకుడిని, ఒక ఎంపీని, మంత్రిని మర్చిపోతాడండి. ప్రతి పేదవాడు వెళ్తే ప్రతి ఒక్కరికి అన్న, అక్క, చెల్లి నీకేం కావాలని మరీ వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళకు న్యాయం చేస్తాడండి. అసలు అది కాదండి నిజంగా మనసున్న మహారాజని చెప్పుకోవడానికి. ఆయన గురించి చెప్పాలంటే పేజీలు సరిపోవండి, అంత గొప్పవాడు. తెలంగాణలోనూ ఒక గిరిజన ముద్దు బిడ్డ అంటే బలరాం నాయక్ అన్నే. అందుకే ఈ బలరాం నాయక్ అన్న పిసిసి అధ్యక్షుడైతే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతి పేదవాడు ఒక రాజకీయ నాయకుడు అవుతాడు. తెలంగాణలో ఉన్న పేదవాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది అని ఆశిస్తూ బలరాం నాయక్ అన్న గారికే పిసిసి అధ్యక్ష ఇవ్వాలని నేను జాతీయ బీసీ చైతన్య సమితి తెలంగాణ అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాను. ఆయనకే రావాలని కోరుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.